నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. స్వచ్ఛ శ్రీకాకుళం సాధన కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ సహాయ కమిషనర్ పి ప్రసాద్ చెప్పారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పగడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. బుధవారం శ్రీకాకుళం నగరంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంపై నగరవాసులకు అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ చేపట్టామని తెలిపారు. సుమారు 2 లక్షల జనాభా కలిగిన శ్రీకాకుళం నగరాన్ని మరియు నగరాన్ని ఆనుకొని ఉన్న 7 గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తయారు చేస్తామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ను అన్ని రంగాల్లో అగ్రగామి నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రజలంతా ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఈ ర్యాలీలో శ్రీకాకుళం నగరంలో ఉన్న వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పశు సంపద గణనీయంగా పెంచేందుకు చర్యలు చేపట్టామని శ్రీకాకుళం జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మురళీధర్ చెప్పారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పశు సంపద పెంచేందుకు రైతులకు ఇతోధికంగా రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని, చిన్న సన్నకారు రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గోకులం పేరుతో శ్రీకాకుళం జిల్లాకు 1050 యూనిట్స్ మంజూరు అయ్యాయని, వీటిని రైతులు వినియోగించుకుని లాభసాటిగా జీవనం సాగించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 30 మండలాల పరిధిలో గోకులం లబ్ధిదారులు ఎంపిక జరుగుతుందని, ఈ పథకం కింద ప్రతి మండలానికి 30 నుండి 40 షెడ్డుల నిర్మాణం జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. పశువులు, కోళ్లు, మేకలు, గొర్రెలు పెంపకం చేసుకునే వారికి ప్రభుత్వం సబ్సిడీ కల్పిస్తూ షెడ్స్ కూడా నిర్మించుకునే అవకాశం కల్పించిందని అన్నారు. కేవలం వ్యవసాయంపై జీవనం సాగించే రైతులకు అదనపు ఆదాయం సమకూర్చేందుకు పశువులు, కోళ్లు, మేకలు, గొర్రెలు పెంచుకోవాలని జాయింట్ డైరెక్టర్ కోరారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 6 లక్షల పశువులు ఉన్నాయని, వీటి శాతాన్ని గణనీయంగా పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. 100 కోళ్ళకి, 500 కోళ్ళకి, 200 కోళ్ళకి ఈ షెడ్లు మనకి సబ్సిడీ రూపంలో లభిస్తుంది. 100 కోళ్ళు అయితే 87,000 రూపాయలు యూనిట్ కాస్టు. దీనిలో 26,000 ఒక 100 రైతు కట్టాలి, మిగతా 60,900 సబ్సిడీ రూపంలో లభిస్తుంది. అలాగే 200 కోళ్ళకైతే 132,000 యూనిట్ కాస్టు. దీనిలో 39,600 రైతు కట్టాల్సి ఉంటుంది, మిగతా 92,400 సబ్సిడీ రూపంలో లభిస్తుంది. ఇది రైతు సోదరులంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే దీనిలో పక్కా షెడ్ కానీ ఉంటే మన పశువులు, గొర్రెలు, మేకలు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. వీటి ద్వారా మనకి ఏ రకమైన జబ్బులు రాకుండా మనం మన పశు సంపదను కాపాడుకోవచ్చు. దీనివల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. గొర్రెలు, మేకలు కూడా తొందరగా ఎదిగి మంచి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దీనికి మన జిల్లాకి 1050 టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి మండలానికి ఒక 30 నుంచి 35 షెడ్స్ మనకి టార్గెట్ అందరూ డాక్టర్లకి, ఏడీలకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. పేదలకు పట్టెడన్నం అందించి కడుపు నింపాలనే ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అన్నా క్యాంటీన్ను టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ పరిశీలించారు. బుధవారం 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్, చెల్లవీధి జంక్షన్లో ఉన్న అన్నా క్యాంటీన్లకు చేరుకుని ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి పేదలకు స్వయంగా అందజేశారు. ఆహార పదార్థాల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె పేదలతో మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పాలన సాగుతోందని, పేదల ముఖాల్లో ఆనందం కనిపిస్తుందని అన్నారు. గత రాక్షస ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక కష్టాలు పడ్డారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అయిన అన్నా క్యాంటీన్ ప్రతిరోజు పేదల ఆకలి తీరుస్తూ ఉందని చెప్పారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించాలంటే మానవత్వం కలిగిన మనుషులకే సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు కమిషనర్ ప్రసాద్,
టీడీపీ నాయకులు రెడ్డి గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు. మార్షల్ ఆర్ట్స్ సంపూర్ణ ఆరోగ్యానికి ఆత్మరక్షణకు దోహదపడుతుందని, సంపూర్ణ ఆరోగ్యానికి మించినదేదీ లేదని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడారంగంలో రాణిస్తూ ఉన్నత స్థానంలో నిలవాలని, క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని శ్రీకాకుళం కరాటే చీఫ్ ఢిల్లేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం స్థానిక మహాలక్ష్మి నగర్ కాలనీలో గల కెన్యూ రియో కరాటే విద్యార్థులు రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో బంగారు పతకాలతో మెరిశారని, స్టేట్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ కెంకో షోటోకన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఆశీర్వాద కళ్యాణ మండపం తాటిచెట్లపాలెం విశాఖపట్నంలో జరిగిన పోటీలలో సత్తా చాటారన్నారు. ఇందులో భాగంగా జరిగిన పోటీలలో నగరానికి చెందిన కెన్యూ రియో విద్యార్థులు పాల్గొని పతకాలు సాధించారని, కటా కుమిటీలలో పతకాలను కైవసం చేసుకున్నారన్నారు. 13 మంది విద్యార్థులు పాల్గొనగా స్వర్ణం 8, రజతం 6, కాంస్యం 8తో 22 పతకాలు సాధించారని, ఓవరాల్ ఛాంపియన్షిప్ విభాగంలో 3వ స్థానంలో నిలిచారన్నారు. గెలుపొందిన విద్యార్థులకు స్టేట్ చీఫ్ కె సుమన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేసి భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి దేశ ఘనకీర్తిని పెంచి రాష్ట్రానికి, జిల్లాకు కోచ్ రెడ్డి ఢిల్లేశ్వరరావుకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలన్నారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన విద్యార్థులను కోచ్ రెడ్డి ఢిల్లేశ్వరరావుని మహాలక్ష్మీనగర్ కాలనీ దగ్గర గల శ్రీ చైతన్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యంతో పాటు నగరంలో పలువురు వక్తలు, ప్రముఖులు అభినందించారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కరవంజ గ్రామంలో ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు గత కొద్ది సంవత్సరాల నుంచి త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని ఎస్ఎన్పి గ్లోబల్ ఐఎన్సి సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ను బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణేష్ పట్నాయక్ ఆధ్వర్యంలో అందించారని, ఎస్ఎన్పి గ్లోబల్ ఐఎన్సి సేవలకు సలామని ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఈఓ ఎంవీఆర్ ప్రసాదరావు తెలిపారు. అనంతరం సంస్థ సభ్యులు మాట్లాడుతూ గ్లోబల్ వాలంటీర్ వీక్లో భాగంగా యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో సుమారు 3 లక్షల రూపాయల విలువ గల ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ను అందించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే పాఠశాల ఆహ్లాద వాతావరణం కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఎస్ఎన్పి గ్లోబల్ ఏఎన్సి ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలని ప్రపంచంలో ఉన్న తన కంపెనీ శాఖల ద్వారా చేపట్టిందని, ఈ గ్లోబల్ వాలంటరీ వీక్ ద్వారా సుమారు 200 కార్యక్రమాలు వివిధ దేశాలలో ఒక మహోన్నతమైన యజ్ఞంగా చేపట్టి సుమారు 1000కి పైగా వాలంటీర్లతో చేస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి మాధవరావు, వాసుదేవరావు, వినోద్, కంపెనీ ప్రతినిధులు వరప్రసాద్, అశోక్ కుమార్, యోగానందాచారి, శ్రీధర్, లక్ష్మీకుమారి, వెంకటశివ, జయరాజ్, ప్రజాప్రతినిధులు యాబాజీ చంద్రశేఖర్, ఊర్న క్రాంతికుమార్, పెద్దిన చిరంజీవి, కూర్మారావు, సింహాచలం, జిఎంఆర్ మల్లేశ్వరరావు, శివగణేష్, తేజేశ్వరరావు, గ్రామ సర్పంచ్ నేతాజీ, అప్పలనాయుడు, మురళీధర్రావు, అధ్యాపకేతర బృందం, పంచాయతీ పెద్దలు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామానికి చెందిన దాసరి వినయ్ కుమార్కు ఇటీవలే జాతీయ రహదారి కోమర్తి జంక్షన్ వద్ద లారీ ఢీకొని తలకు గాయమైంది. ప్రస్తుతం శ్రీకాకుళం కిమ్స్ వైద్యశాల ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, పరీక్షించిన వైద్యులు తలకు బలమైన గాయం తగిలిందని, సుమారు 3 నుంచి 4 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. ఈ చికిత్సకు ఆరోగ్యశ్రీ వర్తించదని, తండ్రి కూడా చనిపోయారని, వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావటంతో వినయ్ తల్లి గ్రామస్తుల సహకారంతో సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సంప్రదించగా స్పందించిన సంస్థ సభ్యులు, మిత్రులు, దాతలు అందించిన సహకారంతో బుధవారం కిమ్స్ వైద్యశాలకు వెళ్ళి 17,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. సభ్యులు మాట్లాడుతూ మనసున్న దాతలు వినయ్ కుటుంబానికి అండగా నిలవాలని, ఇప్పటికే అప్పు చేసి 1 లక్ష వరకు ఖర్చు పెట్టారని, ఇంతకు మించి భారం ఆ కుటుంబానికి లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు పొడుగు అవినాష్, బరాటం చంద్రశేఖర్, ఉర్లాం శివతేజ, కలివరపు సూర్యప్రకాష్, బాధితుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పచ్చదనం, పరిశుభ్రం, ప్రగతికి సోపానం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి.
భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిద్దాం. గారమండలం పూసర్లపాడు పంచాయతీ ఎంపీయూపీ స్కూల్ విద్యార్థులతో మానవహారం చేశారు. ఈ సందర్భంగా పూసర్లపాడు పంచాయతీ వైస్ సర్పంచ్ అరవల పెద్దబాబు మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రం, పర్యావరణం భద్రం, చెత్త వెయ్యకు పాపం చేయకు అనే కార్యక్రమం నిర్వహించటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పైడి ఝాన్సీరాణి, విఆర్ఓ ఎస్ సీతయ్య, ఇంజనీరింగ్ అసిస్టెంట్ రామకృష్ణ, ఎంపీయూపీ హెచ్ఎం ఎం విజయవాణి, పి విద్యాలత, ఎస్ వాసంతి, అంగన్వాడీ అరుణ, లక్ష్మి, రుక్మిణి, ఎల్ నివేదిత, ఎస్ అశ్వినిరెడ్డి, కె శైలజ పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.